అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుజామం ఒక 8 o'clock మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఒక ఫీమేల్ ఏనుగు చనిగిపోయింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. పురేడ్వారిపల్లి కల్లూరు ఏరియాలో ఉన్న ఏనుగును ఫీమేల్ ఏనుగు చనిపోయింది అని తెలిసిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చారు. లొకేషన్ వచ్చి చూసినప్పుడు తెలిసింది ఏమంటే పక్కన ఉన్న చెరువుకు స్టీప్ స్లోప్ ఉంది. ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏనుగు కింద డోలి పడింది. దాని తల్ల కూడా కింద పడింది కాబట్టి అది చనిపోయింది. దాని తర్వాత మన డాక్టర్స్ వచ్చారు, వెటనరీ జూ పార్క్ నుంచి కూడా వచ్చారు. మన లోకల్ వెటనరీయన్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోస్ట్మార్టం అనేది కంప్లీట్ చేశారు. పోస్ట్మార్టం రిజల్ట్లో మనకు తెలుస్తున్నది ఏమంటే ఎక్సెస్ ఆఫ్ మ్యాంగో కన్జంప్షన్ అనేది ఉంది. మ్యాంగో ఎక్సెస్గా కన్జ్యూమ్ చేసింది. ఇది ఒక న్యూ మదర్ కూడా ఇప్పుడే ఒక 1 month or 2 months ముందు బేబీ పుట్టుంటుంది. సో దానివల్ల ఏం జరిగింది, దాని స్టమక్లో ఫుల్ యాసిడ్ ఇండైజెషన్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత అది బాడీలో టార్షన్గా కంప్లీట్గా ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ అనేది డెవలప్ అయింది. చాలా ఇంటర్నల్ ఆర్గన్స్లో హార్ట్, లివర్, లంగ్స్ దాంట్లో కూడా మనం దాని కంప్రెషన్ అనేది చూడడం జరిగింది. సో ఇది కంప్లీట్గా ఒక న్యాచురల్ కాజ్ ఆఫ్ డెత్, వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు దీని ద్వారా మనం చెప్పేది ఏమంటే ఇదే ఏరియాకి ఇప్పుడు ఒక హర్డ్లో నుంచి ఏనుగు వచ్చింది. 18 number ఆఫ్ ఎలిఫెంట్ ఆ హర్డ్లో ఉంది. సో మళ్ళీ ఇదే లొకేషన్కి ఒక 2-3 daysకి రావడం అనేది ఉంటుంది. దానివల్ల పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా సేఫ్గా ఉండండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మీకు అవేర్నెస్ అలర్ట్స్ అన్నీ కూడా పెడతాము. అయినా కూడా ఎవరు ఇదే ప్లేస్కి రావడం, దీని దగ్గర ఉన్న ప్లేసెస్కి రావడం అనేది ఒంటరిగా చెయ్యకండి. ఏనుగులు ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ వస్తుంది. ఎందుకంటే ఒక ఏనుగు చనిందంటే ఆ లొకేషన్కి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అందరూ కూడా ఇక్కడ ఉన్న విలేజ్లో ఉన్న పబ్లిక్ చాలా కాషియస్గా ఉండండి. పురేడ్వారిపల్లి కల్లూరు ఏరియా. థ్యాంక్ యూ. పాతపేట సర్పంచ్ నటరాజ్ అనగా పాతపేటలో నిన్న ట్రీగడ 6-7 ఏనుగులు వచ్చి పైపులు, మోటార్లు, మా భూములు టెంకాయ చెట్లు అన్నీ పెరికేసినాయి. మళ్ళీ ఈరోజు నైట్ వచ్చి ఇక్కడ సలాలపల్లి దారిని వచ్చి ఇక్కడ వచ్చి ఏనుగు బలైపోయింది. కాను మొత్తం పైన అధికారులు కూడా వచ్చి పోతా ఉన్నారు. రోజు వచ్చింది పల్లెల కాడ వచ్చి మీటింగ్లు పెట్టేసి జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పొలాలకు కావాలంటే నష్టపరిహారం కట్టిస్తామని చెప్పడము. అది సార్ దాదాపు ఇప్పుడు 1 సంవత్సరం నుంచి వస్తాం, 1.5-2 ఏళ్ళ నుంచి వస్తాం. గుంపులు 17 ఉంటాయి, ఒకసారి 6 వస్తాయి, ఒకటి ఒంటిగానే వస్తాయి. దూరం తిరుగుతాయి సార్. ఒకటి ఆరపరంగా కొద్ది దూరంలో ఉంటే ఒక 4-5 దూరంలో వస్తూ ఉంటాయి. అది చాలా నష్టపరిహారం పాతపేట పంచాయతీకి జరుగుతా ఉంది సార్. ఇక చనిపోయిన ఏనుగు, ఆ ఏనుగులని పొలాలకు మడి దొక్కని వచ్చినాయి. అది పైన కట్టపైన వచ్చింది. ఆ కట్టపైన వచ్చి జారి మెడ ఇరిగి పడింది అనుకుంటాం సార్, అందరూ అనుకోవడము.